ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన 2018 జూలై మరియు 2019 జనవరి టీఏడీఆర్ బకాయిల వివరాలను మరింత సులభంగా అర్థమయ్యేలా వివరిస్తున్నామండి. గతంలో మనం కొన్ని బేసిక్ పేలకు సంబంధించిన వివరాలను మాత్రమే చర్చించుకున్నాం. అయితే చాలా మంది మిగిలిన బేసిక్ పేలకు కూడా లెక్కలు చెప్పమని కోరడంతో ఈ ప్రత్యేక వీడియోను మీ ముందుకు తెస్తున్నాం. ఈ లెక్కలు ప్రధానంగా 30 నెలలు అంటే జూలై 2018 నుండి మరియు 30 నెలలు జనవరి 2019 నుండి కలిపి మొత్తం 60 నెలల కాలానికి సంబంధించినవి. ఈ పాత పీఎస్సీ బేసిక్ పే ఆధారంగా మీకు ఎంత మొత్తం వస్తుందో సులభంగా తెలుసుకోవచ్చు. వివిధ బేసిక్ పేల వారీగా అరియర్స్ వివరాలు ఎలా ఉన్నాయంటే బేసిక్ పే రూ. 2425. వీరికి జూలై 2018 నుండి 30 నెలలకు 24,000, అలాగే జనవరి 2019 నుండి 30 నెలలకు రూ. 23,979 వస్తుంది. అంటే మొత్తం 60 నెలలకు కలిపి రూ. 47,970 అందుతుంది. అలాగే బేసిక్ పే రూ. 25,450. వీరికి 2 విడతల్లో తలో 24,000 చొప్పున మొత్తం 48,000 బకాయిలు వస్తాయి. అలాగే బేసిక్ పే 25,500 ఉన్నవారికి మొదటి 30 నెలలకు రూ. 24,000, తదుపరి 30 నెలలకు రూ. 24,060 వస్తుంది. వీరికి వచ్చే మొత్తం రూ. 48,100. అలాగే బేసిక్ పే 25,600 ఉన్నవారికి వీరికి 2 విడతల్లో 24,150 చొప్పున మొత్తం 48,300 అరియర్ అమౌంట్ వస్తుంది. అలాగే బేసిక్ పే 25,700 ఉన్నవారికి వీరికి ఒక్కో 30 నెలల కాలానికి రూ. 24,240 చొప్పున మొత్తం రూ. 48,480 అందుతుంది. అలాగే బేసిక్ పే రూ. 25,850 ఉన్నవారికి వీరికి ఒక్కో విడతకు రూ. 24,390 చొప్పున మొత్తం రూ. 48,780 అరియర్స్ రూపంలో వస్తుంది. ఇలా మీ అరియర్స్ మీరే సులభంగా లెక్కించుకోవచ్చు. మీ బేసిక్ పే ఈ పేర్కొన్న వాటిలో లేకపోయినా పర్వాలేదు, సులభంగా మీరే లెక్కించుకోవచ్చు. మీరు సులభంగా లెక్కించుకోవడానికి ఒక చిన్న సూత్రం ఉంది. అదేంటంటే మీ పాత పీఆర్సీ ప్రకారం ఉన్న బేసిక్ పేను 1.8989తో గుణించినట్లయితే మీకు 60 నెలలకు వచ్చే మొత్తం అరియర్ ఎంతో తెలిసిపోతుంది. ఉదాహరణకు మీ బేసిక్ పే రూ. 25,550 అనుకుంటే ఈ విధంగా 1.8989తో లెక్కించుకున్నట్లయితే మీకు రూ. 48,516 వస్తుంది. అలాగే ఈ అరియర్స్ అనేవి ప్రభుత్వం నిర్ణయించిన విడతల వారీగా మీ ఖాతాలో జమ చేయబడతాయి. పాత బకాయిల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఇది కొంత ఉపశమనం కలిగించే విషయమే. ప్రభుత్వం నుండి అధికారిక ఉత్తర్వులు మరియు మీ పే స్లిప్ ఆధారంగా ఖచ్చితమైన గణాంకాలను సరిచూసుకోవాలని సూచిస్తున్నామండి. ఇవి కేవలం అంచనాలు మాత్రమే.